ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకును కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఏసే జవాబ్ అనే కార్యక్రమం ద్వారా అనేక సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ మధ్యకాలంలో మీ మధ్యకు ముఖాముఖిగా రాలేకపోయినందుకు ఎంతో చింతిస్తున్నాం. మరి అనేకమైన మీటింగ్స్ ఉండడం వల్ల, పరిచర్య ఉండడం వల్ల రాలేకపోయాం. ఈరోజు దేవుడు నాకు మరలా మంచి అవకాశం ఇచ్చాడు. ప్రశస్తమైనటువంటి వాక్యం మన మధ్యలోకి రాబోతుంది. దేవుని మాట ఎప్పుడూ విలువైనది, దేవుని మాట ఎప్పుడూ ప్రశస్తమైనది, దేవుని మాట ఎప్పుడూ అద్భుతమైనది. ఈరోజు కూడా అద్భుతమైన మాట మనం వినబోతున్నాం. జాగ్రత్తగా దేవుని మాట వింటాం. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. యేసయ్యా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మీ ప్రజలతో మీరు ముచ్చటించండి తండ్రి. మీ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభువా. సంధించండి తండ్రి, ఆదరించండి ప్రభువా. అద్భుతం జరిగించండి తండ్రి. మీరు ఆశ్చర్య కార్యం చేయబడుచున్నాం తండ్రి. రక్షకుడా రండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా దిగి రమ్మని అడుగుచున్నాం దేవా. ఈ కార్యక్రమంలో మీ నూతనమైనటువంటి వాక్కులు మీరు మాకు దయచేయమని ఆశీర్వదించమని. ఎంతమంది దుఃఖముతో, బాధతో, ఎంతమంది కన్నీటితో ఉన్నారు, అట్టి వారందరూ మీరు దర్శించండి. అట్టి వారిని మీరు లేవనెత్తండి ప్రభా. స్తోత్రం తండ్రి. మీ కృపలో దయలో నిలబెట్టి నడిపించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. బైబిల్లోంచి మనం ప్రశస్తమైనటువంటి ఒక సంఘటనను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మీకు ఎస్తేరు గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ రోజున. ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట చదువుతాను నేను, జాగ్రత్తగా వినండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను, జాగ్రత్తగా చదువుదాం, 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలముల్లో ఉంచెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ఇక్కడ ఒక ప్రశస్తమైన మాట ఏంటి అంటే 7 చెలికత్తెలు, 7 ఆడపిల్లల్ని ఆమె కోసం ఉంచారంట. అయితే ఆ 7 చెలికత్తెలు ఆమెను తీసుకొని పోయి అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో ఉంచారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆ దేశంలో వివాహ వేడుక జరగబోతూ ఉన్నది. రాజు ఎవరిని ప్రేమిస్తే, ఎవరు ఎందు ఇష్టపడితే వారిని వివాహం చేయబోతూ ఉన్నారు. రాజు ఎవరిని కోరుకుంటాడో వారిని పట్టపురాణిగా చేయబోయే కాలం ఆసన్నమైనది. చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి అందరినీ తయారు చేస్తూ ఉన్నారు. 127 సంస్థానాల నుంచి ప్రజలు వచ్చారు. లక్షలాది మంది మరి కన్యకలు వచ్చి ఉంటారు అక్కడికి. అయితే వారి మధ్యలో ఎస్తేరు కూడా ఉంది. ఆమెను కూడా ప్రత్యేకంగా సిద్ధపరుస్తున్నారు. అయితే ఆమెను సిద్ధపరిచేటప్పుడు 7 చెలికత్తెలను ఇచ్చారు ఆమెకి. జాగ్రత్తగా మనం చదువుకుంటాం. దీన్ని ఆత్మీయంగా మనం చూసినప్పుడు 7 రకాల పరిమళ క్రియలతో ఆమెను అలంకరిస్తూ ఉన్నారు. 7 రకాల భోజన పదార్థాలతో ఆమెని ప్రతి వారం ఒక్కొక్క డిఫరెంట్ డిషెస్ తోటి, అదేవిధంగా పరిమళ క్రియల కొరకైనటువంటి రకరకాల పరిమళ వాసనలతో ఆమెను అలంకరిస్తూ ఉన్నారు. ఆమె రాజుకు సమమైనటువంటి రూపం రావాలి కాబట్టి, రాజుకు సమమైనటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఆమెను మెంటల్గా, శారీరకంగా, అదేవిధంగా సామాజికంగా సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో ఇక్కడ 7 చెలికత్తెలు 7 రకాలుగా ఆమెను అలంకరిస్తూ ఉన్నారు. అలంకారం అంటే పైన వేసుకునే మేకప్ కాదు, పైన వేసుకున్నటువంటి ఏవో కనపడేటువంటి బంగారు గొలుసులు కాదు, లేకపోతే పైన అలంకారాలు కాదు. ఇవన్నీ తీస్తే పోతాయి, పెట్టుకుంటే ఉంటాయి, తీస్తే వెళ్ళిపోతాయి. కానీ అలంకరించేటువంటి యొక్క అలంకరణ అంతరంగమును అలంకరిస్తున్నారు వీళ్ళు. ఏ విధంగా అలంకరిస్తున్నారు? ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి అసమానమైన లెవెల్కి తీసుకొని పోవాలి. ఈ చెలికత్తెల పని ఏంటి అంటే, సామాన్యమైనటువంటి ఎక్కడో ఉన్నటువంటి ఒక బానిస, ఒక ఇల్లులో పని చేసుకునే ఒక వ్యక్తి, ఎవరు గుర్తుపట్టని, ఎవరు ప్రేమించిన ఒక వ్యక్తి, ఎవరికి ఇష్టం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి మహారాజుకి ఇష్టమైన వ్యక్తిగా, ఆ దేశాన్ని చూస్తున్నటువంటి వారందరికీ ఇష్టమైన వ్యక్తిగా మార్చాలి. ఇది చెలికత్తెల పని. పనికి రాని వారిని ప్రశస్తమైన వారిగా చేయటానికి, వారిని అలంకరించడానికి వీళ్ళు ఎంతో ఓర్పుతో, సహనముతో, ఎంతో గొప్పగా వారిని అన్ని విషయాల్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 7 చెలికత్తెల్లో మొదటి చెలికత్తె ఎలా అలంకరించింది?
దేనితో అలంకరించింది ఎస్తేరుని? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. నేను వీటన్నిటి మీద ఒక సబ్జెక్టు మీద ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాతో చెప్పాడు దేవుడు. ఆ విషయాలు మీతో చెబుతున్నాను. మొదటి చెలికత్తె వచ్చింది ఎస్తేరును అలంకరించడానికి. ఫస్ట్ దేంతో అలంకరించిందంటే ధైర్యముతో అలంకరించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధైర్యము ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి ఒక క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఒక మనిషిలో ధైర్యం. ఒక వ్యక్తికి ధైర్యం ఉంటే అతడు పేదోడైనా దిక్కులేనోడైనా, ఆ వ్యక్తి పనికిరాదని అందరి చేత త్రోసివేయబడినా, తృణీకరించబడినా, ఆ వ్యక్తిని ఎవరు చూడకపోయినా, ఆ వ్యక్తిని ఎవరు గుర్తుపట్టకపోయినా, ఎక్కడో పడిపోయి ఉన్నా సరే ధైర్యం ఉంటే చాలు ప్రపంచమంతా చూడగలిగేంత గొప్ప స్థాయికి ఎక్కటానికి ఏమాత్రం వెనకాడదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెబుతుంది 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది ఏమిటి అంటే, దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం గల దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, కొంతమందికి డబ్బు ఉంటుంది, చుట్టూ జనం ఉంటారు కదా, ఏది చప్పలు కొడితే అది వచ్చేస్తుంది, నాకు పలాంటి కావాలంటే నిమిషాల మీద వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బందీల్లాగానే ఉంటారు. అమ్మో బయటికి వెళ్తే ఏమైనా అనుకుంటారేమో, అమ్మ నేను వెళ్ళలేను సిస్టర్ ఒంటరిగా, మా ఆయన లేకుండా కూరగాయల షాపు కూడా పోను సిస్టర్, నాకు భయం సిస్టర్, అసలు సిటీ బస్ ఎక్కడ కూడా రాదు సిస్టర్. నాకు కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదు, సమయం ఎప్పుడు మనం కోరుకున్నట్టుగా సాఫీగా ఉండదు. ఒకవేళ ఉంటే నిజంగా చెప్తున్నాను, అది జీవితమే కాదు అసలు. మనల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, లేకపోతే మనకు అన్ని నోట్లో పెట్టేవాళ్ళు. ఇది ఉంటే మనం పుడతాం, తింటాం, ధరించుకుంటాం, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోద్ది మన లైఫ్. ఇంకా దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ధైర్యం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడు దాగుకోవడానికి ఇష్టపడరు. ఎంత దాచినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాహస కార్యాలు చేయడానికి, దేవుని కోసం మహిమగల కార్యాలు చేయడానికి, తన కుటుంబం కోసం మహిమగల కార్యాలు చేయడానికి ఎవ్వరి మీద ఆధారపడకుండా. ఈ రోజులో చాలామంది సిస్టర్లు ఏం చేస్తారు తెలుసా? అన్నీ తెచ్చి అక్కడ వేయాలి, అప్పుడు కానీ వంట చేస్తారు. అంత సిద్ధం చేసి తీసుకొని పోవాలి, అప్పుడు కానీ రారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు భయమే వాళ్ళకి. అమ్మో ఎప్పుడు ఈ దూరం అయిపోతాయో, ఎప్పుడు మా ఆయన వ్యతిరేకం అయిపోతాడో, ఎప్పుడు ఈ పని వాళ్ళు మానేస్తారో. పని వాళ్ళకి బానిసలు అయిపోతారు, లోకానికి బానిసలు అయిపోతారు. ఎందుకు? వాళ్ళు స్వతహాగా ఏం చేసుకోలేరు కాబట్టి, స్వతహాగా వాళ్ళ ధైర్యం ఎక్కడ ముందుకు వెళ్ళలేరు కాబట్టి, పలానోళ్ళు రావాలి, పలానోళ్ళు చెయ్యాలి, పలానోళ్ళని తీసుకొని పోవాలి, పలానోళ్ళు నాతో ఉంటేనే, లేకపోతే నోట్లో మాట రాదు, గొంతు తడారిపోతుంది సిస్టర్, 2 మాటలు కూడా మాట్లాడలేను అంటారు చాలామంది. ఎన్ని ఉన్నా, ఎన్ని టాలెంట్స్ ఉన్నా తీసుకొని పోయేవాళ్ళు లేకపోతే, ఎన్ని టాలెంట్స్ ఉన్నా వెనకాల పుష్ చేసేవాళ్ళు లేకపోతే, ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోతే, చెప్పండి చాలామంది జీవితాలు ఎట్లున్నాయంటే ఈ రోజున ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి గొంగళి, ఎక్కడ గొంగళి అక్కడే ఉంది, అన్నీ ఉన్నాయి, తక్కువేం లేదు. ధైర్యం లేనందువల్ల, ముందుకు వెళ్ళేటువంటి ఆ ఫోర్స్ లేనందువల్ల, ముందుకు తీసుకొని పెట్టేటువంటి ఆ శక్తి సామర్థ్యం లేనందువల్ల ఏమైంది అంటే అక్కడే పడిపోయినారు వాళ్ళు, అక్కడే ఉన్నారు. అన్నీ ఉంటాయి, ఏదీ చేయలేరు వాళ్ళు, అంతా కలిగి ఉంటారు, ఏదీ చేయలేరు వాళ్ళ జీవితంలో. బాగా నా దేశం ఒక మంచి సింగర్ ఉంది, ఆమెకు భయం 10 మంది ముందు పాడాలంటే భయం, కళ్ళు మూసుకొని గజగజ వణికిపోద్ది. ఒక్కటే పాడితే మాత్రం ఎంత మధురంగా పాడుతుంటుందో. నాకు భయం సిస్టర్, ఏమనుకోద్ది, నేను రాలేను. ఎంత సుమధురమైన గాయని అంటే ఈ భయం వల్ల వెనకబడిపోయింది. చాలామంది కూడా ఈ రోజుల్లో భయం అనే ముసుగు ఉన్నందువలన తమకున్న టాలెంట్స్ అన్ని సమాధి చేసేస్తున్నారు, తమకున్న ఆధిక్యతలన్నీ సమాధి చేసేస్తున్నారు. తమ జీవితంలో ఎన్నో చేయగలిగిన వారై ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయాలుగానే వెళ్ళిపోతూ ఉన్నారు, నిష్క్రమిస్తూ ఉన్నారు. అందుకే సహోదరుడు ఈరోజు చెబుతున్నాను, దేవుడు మాత్రం మనకి పిరికి ఆత్మని ఇవ్వనే లేదు. ధైర్యం కలిగినటువంటి దత్తపుత్ర ఆత్మను, ధైర్యం కలిగినటువంటి ఆయన ఆత్మను మనల్ని దత్తత తీసుకున్నప్పుడే ఆయన పుత్రులుగా స్వీకరించి, స్వీకార పుత్రాత్మ అంటారు, అంటే స్వీకరించాడు మనల్ని పుత్రులుగా, ఆయన పుత్రికలుగా స్వీకరించాడు ఆయన. సో ఆయన స్వీకరించినప్పుడు మనకు మొట్టమొదటి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ధైర్యం అనే దత్తపుత్రాత్మ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉంటాం, మనం శక్తిని కలిగి ఉంటాం, సామర్థ్యం కలిగి ఉంటాం. సో ఈ దత్తపుత్ర ఆత్మను దేవుడు మనం దత్తత తీసుకున్నప్పుడే ఆ ఆత్మచేత అలంకరించాడు మనల్ని. ఈ విషయం మర్చిపోతున్నాం చాలాసార్లు మనం. నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఆయన బిడ్డని, నేను ఆయన చేత ఎన్నిక చేయబడ్డ బిడ్డని. మనుషులు ఒకవేళ తృణీకరించవచ్చు, మనుషులు త్రోసివేయచ్చు, లోకం త్రోసివేయచ్చు, లోకం తృణీకరించవచ్చు, కానీ నేను అందరికంటే గొప్పవాని చేత ఎన్నిక చేయబడ్డాను అని చెప్పేసి ఎప్పుడైతే నీకు ధైర్యం వస్తుందో, పెంట కుప్పలో కూర్చున్నా సరే, ఎన్నికలే నిషేధించబడే స్థలంలో కూర్చున్నా సరే,
దేవుడు నేను చేయబోతున్నాడు అంటే అదే ఆత్మతో నేను పైకి లేవనెత్తబోతున్నాడు. అదే దత్తపుత్ర ఆత్మ ద్వారా నిన్ను సాహసకాలు చేసే వ్యక్తిగా చేయబోతున్నాడు. సాహసకాలు చేసే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు. సో నీకు ధైర్యం కావాలి. ఈ రోజున నీవు ధైర్యంగా దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నావన్నటువంటి ఒక కాన్షియస్ తెలియాలి. నీకు తెలియాలి ఆ విషయం. ఎప్పుడు నీ శరీర ప్రకారమైన వాటిని చూసే నువ్వు చాలాసార్లు పలాంది లేదే, అది లేదే, ఇది లేదే, అమ్మో అది లేకపోతే నేను ఎట్లా ఉండాలి, ఇది లేకపోతే ఎట్లా చేయాలి, చాలా అసలు ఇటువంటి భయంతో మునిగిపోయి నీకున్నటువంటి ప్రతి తలాంతును కూడా భయం అనే ముసుగేసి పక్కన పెట్టేశావు. జాబుకి వెళ్దామంటే అమ్మో సిస్టర్ జాబుకా, అక్కడ ఎవరైనా ఏమైనా అంటే, ఎవరైనా ఏమైనా చేస్తే, అసలు ఆడపిల్లలు బయటికి పోతే సెక్యూరిటీ ఉందా, ఆడపిల్లలు బయటికి పోతే అసలు ఎంత ఘోరం జరుగుతుంది అని చెప్పేసేసి ఆ వార్తలు ఈ వార్తలు విని మంచిదే విన్నారు, మనం కూడా వింటున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఆ వార్తలను ఆధారం చేసుకొని నిన్ను నువ్వు చంపుకోకూడదు. ఎవరిని చంపారు, కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే యూ బికమ్ ఏ మర్డర్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను నువ్వే చంపుకుంటున్నావు, నీ తలాంతును చంపుకున్నావు, నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావు, నీకున్నటువంటి కృపా వరాలను చంపుకుంటున్నావు. ధైర్యం లేని ప్రతి వ్యక్తి ఈరోజు ఏం చేస్తాడంటే చచ్చిపోతాడు. నిన్ననే ఒక మరణ వార్త విన్నా. తండ్రి, తల్లి, కుమారుడు ముగ్గురు ఊరేసుకొని చచ్చిపోయారంట. లేనోళ్ళ కాదు, ఆస్తిపరులు. డబ్బు లేదా, అధికారం లేదా, మరి ఏమి లేదు, అన్నీ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, సో పొలాలు ఉన్నాయి, బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి, చనిపోయారు అందరు కూడా. ఒక తల్లి అయితే తన ఇద్దరు బిడ్డలు తీసుకొని పోయి రైలుకి అడ్డంగా వెళ్ళిపోయింది. చక్కగా చదువుకుని ఎదిగిన పిల్లల వాళ్ళు, జాబ్ చేసిన పిల్లల వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు అంటారు ధైర్యం లేదు బతకడానికి, మాకు ఎదుర్కోవడానికి మాకు ధైర్యం లేదు, బ్రతకడానికి ధైర్యం లేదు అని చెప్పేసి చాలాసార్లు అంటూ ఉంటారు. చూడండి ప్రియ దేవుని బిడ్డ, కొంతమంది భిక్షకాళ్ళు వస్తుంటారు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ 9 నెలల గర్భవతి, ఆమె తన భర్తని భుజాల మీద ఎక్కించుకుంది. అతనికి 2 కాళ్ళు లేవు, నడుములోంచి కింద కాళ్ళంతా మరి తోటకూర కాళ్ళలాగా ఏలాడుతూ ఉన్నాయి. కాళ్ళు లేవు అతనికి, నడుము నుంచి కింద భాగం సచ్చుపడిపోయింది. ఇంకా ఆ విధంగా అతడు సచ్చుపడిపోయి ఉండగా మరి అతని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తుంది. 9 months ప్రెగ్నెంట్ ఆమె. అయితే ఆమె వచ్చి డబ్బులు అడుగుతుంది, అమ్మా మాకు డబ్బులు ఇవ్వండి, అమ్మా మాకు డబ్బులు ఇవ్వండి, అమ్మా మాకు డబ్బులు ఇవ్వండి. నేను అనుకుంటున్నాను వాళ్ళని చూసి, వీళ్లకు డబ్బు లేదు, వీళ్లకు తిండి లేదు, వీళ్లకు మంచి ఇల్లు లేకపోవచ్చు, మంచి వస్త్రాలు లేవు, కానీ ధైర్యం ఉంది, బ్రతకాలనుకునేటువంటి బ్రతకగలము, అడుక్కోనైనా బ్రతకగలమైనటువంటి ధైర్యం ఉంది. కాబట్టి ఈ స్థితిలో కూడా చెప్పండి వాళ్ళ కళ్ళల్లో ఒకలాంటి జాలి కనబడుతుంది. అమ్మా మీరు ఇస్తే మేము బ్రతకాలనుకుంటున్నాం, మేము చావాళ్ళు కలిగినటువంటి పిరికొళ్ళు మాత్రమే కాము, చావటానికి మాకు ఇష్టం లేదు, మేము బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు భవిష్యత్తుని గెలవటానికి, మరణాన్ని గెలవటానికి, మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎందుకు బతుకుతున్నారయ్యా మీరు, ఏముందని బతుకుతున్నారు, ఎవరిని ఉద్ధరించడానికి బ్రతుకుతున్నారు మీరు, ఇట్లా మాట్లాడతారు వాళ్ళు చూసినప్పుడు. చావరాదని, కానీ చావుని ఎదిరించి బ్రతుకుతున్నారు. మృత్యువు వాళ్ళ దగ్గర రావాలంటే గజగజ వణికిపోతాం. ఇల్లు లేదు, వాకిల్ లేదు, తినడానికి తిండి లేదు, వస్త్రాలు లేవు, ప్రేమించేవాళ్ళు లేరు, హక్కును హత్తుకునేవాళ్ళు లేరు. ఎవరు ఎత్తుకుంటారు వాళ్ళని, ఎవరు ఆదరిస్తారు? ఒక్కరోజు రాండి మా ఇంట్లో ఉండని అంటారు ఎవరైనా వచ్చి. ఇటువంటి నిస్సహాయ స్థితిలో, త్రోసివేయబడిన స్థితిలో, టోటల్గా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి చేత తృణీకరించబడిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఎంత బలవంతులో తెలుసా, మరణాన్ని దగ్గరకు రానివ్వకుండా, మృత్యువును రానివ్వకుండా, ప్రపంచమంతా గజగజ వణుకుతున్నటువంటి ఆ మృత్యువును రానివ్వకుండా నిలబడక్కడ నేను బ్రతుకుతాను. సావు అంటది, నీకేమంత, నువ్వు ఎలా బ్రతుకుతావురా, ఇల్లు లేదురా, వాకిల్ లేదురా, నువ్వెట్లా బ్రతుకుతావురా, నిన్ను ప్రేమించులు ఎవరున్నారా నీ మొహానికి అని ఒకవేళ చావు వాళ్ళ చెవుల్లో ఇటువంటి భయంకరమైన కేకలు వేస్తున్నా వాళ్ళు ఒకటే మాట అంటారు, ఎవ్వరు లేకపోయినా, ఏమీ లేకపోయినా మేము బ్రతకాలి, నువ్వు రావటానికి వీలేదు మా దగ్గరికి. ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద మరి శాలరీస్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు మెంటల్ టెన్షన్ భరించలేక, తట్టుకోలేక, ఎదురుకొస్తున్న ఛాలెంజెస్ తట్టుకోలేక, ఎదురుకొస్తున్న కష్టాలు తట్టుకోలేక ఏమన్నారంటే చచ్చిపోతే బాగుండు, సావు రా, మరణమా రా, మరణమా నీ ముల్లెక్కడని యేసుప్రభు పిలిస్తే, మరణమా నీ అడ్రస్ ఎక్కడ, రా పట్టుకొని తీసుకొని పో. మరణానికి అప్పగించుకున్న చాలామంది దే ఆర్ సబ్మిటింగ్ దేర్ లైఫ్ టు ద డెత్ పాయింట్, టు డెత్.
మరణాపేక్షకు అప్పగించుకుంటున్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అనేక మంది జీవితాల్లో మరణం అతి చేరులో ఉంది. వాళ్ళు పిలిస్తే వినపడని దగ్గరకు వచ్చి అంత చేరువులో పెట్టుకుంటున్నారు అంత చాలామంది. అందుకే అనేక మంది అకాల మరణాలు పైన దూకి చచ్చిపోతున్నారు. గొప్ప గొప్ప జాబ్ హోల్డర్స్, గొప్ప గొప్ప వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు. అదేమంటే ధైర్యం లేదు, నిందను ఎదుర్కొనే ధైర్యం లేదు, అవమానం ఎదుర్కొనే ధైర్యం లేదు. నీటిలో సీటు రాలేదంటే మరణం రావాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది ఒక్క సంవత్సరంలో కదా. దేవుడు ఏదో విధంగా బ్రతికిస్తాడు మనల్ని. అసలు మన ఉద్దేశం, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలియక, మన ఉద్దేశం నెరవేరలేదని, మన చిత్తం నెరవేరలేదని, మనం వాళ్ళలాగా లేమని, వాళ్ళలాంటి ర్యాంకు మనకు రాలేదని ఈ విధంగా మనస్తాపం చెంది వాళ్ళ ముందు ఎలా నిలబడాలి నేను, వీళ్ళ ముందు ఎలా నిలబడాలి నేను, వాళ్ళకి ఎలా ముఖం చూపించుకోవాలి నేను, ఇదిగో ఈ విధంగా జీవితాన్ని ఏం చేస్తున్నారంటే దాగుతున్నారు. మరణపు ఉరుల్లోనికి వెళ్ళిపోతున్నారు, మరణపు పొరల్లోనికి వెళ్ళిపోతున్నారు అనేక జీవితాలు. కానీ ఇక్కడ దేవుని బిడ్డ ఎస్తేరుని వాళ్ళు దేనితో అలంకరించారు? ఫస్ట్ చెలికత్తె నేను నమ్ముతున్నాను, ధైర్యముతో అలంకరించింది. చిన్నప్పటి నుంచి మీరు చూడండి, ఆమె జీవితంలో భయంకరమైనటువంటి సంభవాలు. తల్లి లేదు, తండ్రి లేడు, ఒక పినతండ్రి కుమారుడి చేతిలో పెరిగింది. కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, అవునా కదా. శ్రమ, బాధ అయినా సరే జీవితాన్ని గెలుచుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అంటే అక్కడంతా కొత్తగా ఉంది. అంతా ఎవరితో ఎలా మాట్లాడో తెలియదు, ఏం మాట్లాడితే ఎలా తిరిగి వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. మరి మామూలు చోట అంటే స్వేచ్ఛగా అందరూ మాట్లాడుకుంటారు. కానీ కొందరి దగ్గర, గొప్పవాళ్ళ దగ్గర అనవసరంగా ఏమీ మాట్లాడకూడదు. ఒక్కటి మాట్లాడితే నీకు 100 అర్థాలు వస్తాయి అక్కడ. ఒక్కటి మాట్లాడితే 100 అర్థాలు తీస్తారు అక్కడ. నేను చాలామందిని చూశాను. కొత్తలో నేను కూడా డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎట్లా మాట్లాడో తెలియదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నవ్వుతా మాట్లాడేది. డాడీ, అంకుల్ అట్లా చేశాడు డాడీ, ఈ అన్నయ్య ఇట్లా చేశాడు డాడీ, వీళ్ళ ఉన్నారు డాడీ అని చెబితే పక్క నవ్వుకొని నేను మాట్లాడితే డాడీ అనేవాడు. అలా మాట్లాడకూడదు, జాగ్రత్త. ఎవ్వరి విషయం కూడా మాట్లాడుకో. నువ్వు ఎక్కడ, ఇదిగో ఇలా ఉండాలి, అలా ఉండాలి. 16 సంవత్సరాలు ప్రతిరోజు నేను కలిసిన ప్రతిసారి డాడీ చెప్తూనే ఉన్నాడు. ఫోన్ చేసిన ప్రతిసారి చెప్తాడు, బిడ్డ ఇలా ఉండాలిరా, అలా ఉండాలి, ఇలా బ్రతకాలి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, నీ పెదవుల గుమ్మానికి కాపు పెట్టాలి అని చెప్పేసి మాట్లాడడం నేర్పిస్తూ ఉండేవాడు. అసలు ఎవరైనా నిలబడితే గజగజ వణుకొచ్చేది నాకు, వాళ్ళ ముందు నిలబడి మాట్లాడాలంటే. ఇక్కడంత స్వేచ్ఛగా మాట్లాడేదాన్ని. ఇక్కడ ఉన్నప్పుడు అంతా నవ్వుతూ అందరం సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకొని జోకులు వేసుకునే వాళ్ళం. అక్కడికి వెళ్తే అసలు ఏం మాట్లాడితే ఏమొస్తావు అర్థం మారిపోద్ది. అందుకే ఎవరి దగ్గర మాట్లాడేది గజగజ వణుకుంటూ అట్లే చూస్తూ ఉండేదాన్ని. దేవుడు నిదానంగా అలవాటు అయితే తప్పుడు మాట్లాడడం మొదలుపెట్టి. సో మరి ఎంత పెద్ద రాజదర్బారులో ఒక మామూలు వ్యక్తి, ఒక బానిస స్త్రీ, ఏ చదువు లేని ఒక స్త్రీ, ఏ పదవి లేని ఒక స్త్రీ మాట్లాడాలంటే, అక్కడ ఉండాలంటే, వాళ్ళతో కలిసి మరి ముందుకు వెళ్ళాలంటే, ఆ రాజుగారి ముందు ఎలా నిలబడాలో, ఆ రాజుగారితో ఎలా మాట్లాడాలో, ఇవన్నీ కూడా తెలియనటువంటి ఒక వ్యక్తిని సిద్ధపరుస్తున్నారు వాళ్ళు. సో దేవుడు ఆ విధంగా ఆమె సిద్ధపడుతూ ఉన్నది. ధైర్యం కావాలి అక్కడ మాట్లాడడానికి, ధైర్యంతో సిద్ధపరుస్తున్నది. సో ఈమె ఒకసారి తన దేశం మీదకి, తన ప్రజల మీదకి ఒక భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. ఏ శ్రమ అంటే ఒక్క రోజులోనే యూదులందరినీ చంపాలి, ఆ శ్రమ వచ్చింది. అటువంటి కత్తి, భయంకరమైనటువంటి కత్తి వచ్చింది ఆమె మీదకి. పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితిలో మరి ముందుకు తీసుకొని పోవాలి జీవితాన్ని ఆలోచిస్తూ ఉంది. తండ్రి వచ్చాడు, గజగజ ఏడుస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచ్చి 4:14 చదువుకుంటే మనం, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించేదరు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు మౌనంగా ఉంటే కుదరదు, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇదిగో ఈ ప్రజలందరూ చనిపోతున్నారు ఒక్క రోజులోనే. శాసనం రాయబడింది, స్టాంపు వేయబడింది. అంతేకాదు అదంతా అన్ని చోట్ల అంటించబడింది, అన్ని చోట్ల. మరి అటువంటి స్థితిలో నువ్వు మాట్లాడు అంటున్నాడు తండ్రి. నువ్వు మాట్లాడి ఈ శాసనం జరగకుండా రద్దు చేయించు అంటున్నాడు. సో ఏం మాట్లాడి, ఎక్కడ మాట్లాడి ఏం అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి. అదంతా ఆ యొక్క పత్రికల ఊరంతా వెళ్ళకముందే, దేశాలంతా వెళ్ళకముందే వెళ్ళి మాట్లాడాలి. రాజుగారు చూస్తే చాలా భయంకరమైన తనమొలకలేటువంటి బిజీలో ఉన్నాడు.
తన యొక్క మంత్రులందరూ కూర్చోబెట్టుకొని కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ మంత్రి మండలిలో చాలా బిజీగా ఉన్నాడు ఆయన, విశ్రాంతి లేకుండా వాటి కోసం పనిచేస్తున్నాడు ఆయన. సో అటువంటి పరిస్థితులు ఈమె వెళితే అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందంటే, సొంత భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా పిలవబడకుండా ఆ మంత్రి మండలిలోకి ఎవరైనా వస్తే, ఆ సమావేశం దగ్గరికి వస్తే, వాళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేయడానికి కనుక వస్తే, ఆయన చూపు మరల్చడానికి, ఆయన కాన్సన్ట్రేషన్ మరల్చడానికి ఎవరైనా వస్తే, అక్కడ జరిగే విషయం ఏంటంటే వాళ్ళని నరికి చంపేయాలి, తల తీసేయాలంతే. అటువంటి భయంకరమైనటువంటి శాసనం ఉంది. ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్, దేశం యొక్క భవిష్యత్. అది వాళ్ళు మాట్లాడుకునేటువంటివి దేశం యొక్క భవిష్యత్. శత్రు దేశాల గురించి కావచ్చు, లేకపోతే నీటి సమస్య కావచ్చు, లేకపోతే పొలాల సమస్య కావచ్చు, విత్తనాల సమస్య కావచ్చు, ఆ దేశం అటువంటి అనవసరమైనటువంటి అసాంఘిక శక్తుల గురించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెన్నుపూడదారుల గురించి కావచ్చు, సంథింగ్ వాళ్ళు చాలా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ని తప్పించడానికి ఎవరు రావటానికి వీల్లేదు. అది మరణంతో సమానం, ఇక మరణమే వాళ్ళకి. అటువంటి స్థలంలో ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడో తెలియదు, నెల రోజులు అయిపోయింది వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. మరి అటువంటి స్థితిలో ఏం వెళ్ళాలి? ఒక పక్క మరణం శాసనం కనబడుతూ ఉంది. కత్తి పట్టుకుని నిలబడినటువంటి సైనికుల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఆమె. పిలువబడినటువంటి రాజు ముందు నిలబడాలి ఆమె. ఆయనకు కానీ కోపం వచ్చిందంటే చావే. ఇంకా ఇంతవరకు కూడా ప్రియ దేవుని బిడ్డ ఎంతో బాధాకర పరిస్థితి పెరిగింది. ఇప్పుడే తనకు రాజరికం వచ్చింది, సంతోషంగా బ్రతుకుతూ ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆమెకు వచ్చినటువంటి ఈ ఛాలెంజ్, ఆల్ ఆఫ్ సడన్గా ఆమెకు వచ్చినటువంటి ఈ పరీక్ష ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి? ప్రియ దేవుని బిడ్డ ఒకటే మాట చెప్పింది, నాయనా నువ్వు చెప్పింది కరెక్టే, నేను మౌనంగా ఉండకూడదు, అట్లని అనాలోచితంగా కూడా వెళ్ళకూడదు. కాబట్టి నాయన నాకు అటువంటి ధైర్యం కావాలి, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేసుకుని వెళ్తానని 3 దినములు ఉపవాసం ఉండి తన చెలికత్తెలతో పాటు కూర్చొని ప్రార్థన చేసింది. ప్రజల సమాజ మందిరంలో కూర్చొని ప్రార్థన చేయమని పురికొల్పింది. అంతే, అద్భుతం జరిగింది. ప్రియ దేవుని బిడ్డ ఆమె వెళ్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆమె మరణానికి దగ్గర అవుతూ ఉంది. రాజుగారి దగ్గరికి దగ్గర అవుతున్న కొద్ది నిజానికి మరణానికి దగ్గర అవుతూ ఉన్నది. రాజు ఒకవేళ నవ్వకపోతే, రాజు ఒకవేళ దండము చాపకపోతే, రాజు ఒకవేళ కాపాడటానికి ఆ సిగ్నల్ చూపించకపోతే ఇంకా ఎస్తే రక్తపాతంతో రావాల్సిందే. ఎంత టీవీగా నడుచుకొని వెళుతున్నటువంటి ఆమె పట్టుకొని ఈడ్చుకొని రావాల్సిందే. అయినా సరే మరణానికి ముందుగా చెప్పండి ధైర్యముతోటి, ఉపవాస ప్రార్థన ధైర్యముతోటి, శక్తితోటి ముందుకు వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ ఈమె దేని చేత అలంకరించబడిందంటే మరణమును కూడా ఎదుర్కొనేటువంటి గొప్ప ధైర్యముతోటి, గొప్ప శక్తితోటి, మరణానికి ఎదురుగా పోరాడటానికి, శత్రువుల పన్నాగానికి వ్యతిరేకంగా పోరాడటానికి, రహస్యంగా ప్రజలను చంపడానికి, నిర్దోషులను చంపడానికి చేస్తున్నటువంటి ప్రణాళికలను చల్లాచెదురు చేయడానికి, చిన్నాభిన్నం చేయడానికి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తా ఉంది. ఆమె వేసే ఒక్క అడుగు ప్రియ దేవుని బిడ్డ ఆమెకు మరణమన్నా రావాలి, ప్రజలకు విడుదలన్నా రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అన్నారు, ఎస్తేరు నువ్వు వెళితే చచ్చిపోతావు, ఎస్తేరు ఆయన ఎటువంటి వాడు తెలుసా, ఆ రాజు ఎటువంటి వాడు, అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వాళ్ళు, నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు, నిర్దాక్షిణ్యంగా వెలివేసేటువంటి వాళ్ళు, దయా దాక్షిణ్యం లేనటువంటి వారు. వద్దు, ఈ విధంగా మాట్లాడుంటారు. కానీ దేవుని బిడ్డ ఆమె అడుగులు వేసుకుంటూ వెళ్తా ఉంది. ఏమని అంటే, నా ప్రజలు, నేను నశించేదను, నా ప్రజలకు నాశనం రాకూడదు. వేసే ప్రతి అడుగు ప్రజల నాశనం నుంచి నడిపిస్తూ ఉంది, కుయుక్తుల నుంచి నడిపిస్తూ ఉంది, వారిని విడిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ అకాల మరణంలో నుంచి రక్తపాతం వచ్చి ప్రజలు తప్పిస్తూ ఉన్నది. ఒక్కొక్క అడుగు ఆమె వెళుతూ ఉంటే మరణం ఒక్కొక్క అడుగు దూరం అవుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలా ధైర్యముగా ముందుకు వెళ్ళింది, చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళింది. వెళ్ళి రాజు ముందు టీవీగా ఆ రాణి ఎట్లా నిలబడాలి అదే హుందాతో నిలబడింది. అదే హుందాతో నిలబడినప్పుడు రాజు ఆమెను చూసినప్పుడు దయ కలిగింది. వెంటనే రాజదండమును చాపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం ముందు మరణం ఓడిపోయింది, ధైర్యం ముందు శత్రు ప్రణాళిక ఓడిపోయింది, ధైర్యం ముందు ఆ దేశంలో నూరుతున్నటువంటి కత్తుల బలము కింద పడిపోయింది, ధైర్యం ముందు చంపాలని పగబట్టి పిడికిలి బిగించినటువంటి శత్రు పిడికిల్ని ఏం చేసి లూజ్ చేసింది. వారి దవడ ఎముక ఏం చేస్తే తెలుసా, గట్టిగా బిగించుకున్నది, ఎప్పుడు టైం వస్తుందో చంపేద్దామని అలా సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. వారి దవడ ఎముక మీద కొట్టింది.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధైర్యము శత్రు రాతను చెడిపివేసి క్రొత్త రాతను రాపించింది. చప్పుడు కూడా బిగ్గరగా దగ్గర మాయపరుస్తాం. ధైర్యము మరణమును మరణింపజేసింది, రక్తపాతమును ఆపి పండగనిచ్చింది. ఎస్, ధైర్యం కలిగి ఉండు. నీ మరణం మరణించబోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ చనిపోయాడు. కొంతమంది ఐసీయూలో ఉంటారు, వాళ్ళు పోరాడుతుంటారు మరణంతో. కొంతమంది చేస్తారు, ఇక మా బతుకు అయిపోయిందిలే, మా జీవితం అయిపోయింది, అయ్యో నేను చచ్చిపోతాను, అయ్యో నేను అయిపోతాను. ఇట్లాంటి వాళ్ళు చచ్చిపోతారు. ఆ రీడింగ్ బాగున్నా కానీ, సాచురేషన్ లెవెల్స్ బాగున్నా కానీ వాళ్ళు వాటిని ఆ విధంగా మాట్లాడటం వల్ల ఆ జీరోకి పడిపోతూ ఉంటాయి, అయిపోతుంటుంది. కొంతమంది జీరో లెవెల్లో ఉన్న బ్రతకాలని ఊపిరితిత్తులతో పోరాడుతుంటారు. ఆ జీవవాయువుని తీసుకొని పోరాడుతూ ఉంటారు. బ్రతకాలి అంతరంగ పోరాటం జరుగుతుంటారు లోపల వాళ్ళకి. చివరికి ఏమవుతారు? సక్సెస్ఫుల్గా ఐసీయూలో బయటకు వచ్చి జనరల్ వాడికి వచ్చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్రతకాలి. ఆ ధైర్యం లేకపోతే ఆ ఆశ ఏం చేస్తే వాళ్ళనంటే మరణంలోంచి కూడా తీసుకొస్తుంది బయటికి, మరణపు కోరలోంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బట్టి ఆ విధంగా మనం ధైర్యం కలిగి ఉంటే నా దేవుడు నా భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. నా భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది, నా బ్రతుకు ఆయన చేతుల్లో ఉంది. నడిపించుతాడు నన్ను ఖచ్చితంగా, లేవనెత్తుతాడు ఖచ్చితంగా, ఉన్నతమైన కార్యాలు తీసుకొని వస్తాడు ఖచ్చితంగా అని ఎప్పుడైతే మన జీవితంలో ఆ ధైర్యాన్ని కలిగి ఉంటామో, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఓటమి ఎన్నిసార్లు వెక్కిరించినా, ప్రజలు ఎన్నిసార్లు వెక్కిరించినా, ప్రజలు ఎంత ఎగతాళి హారాలు మన మెడలో వేసినా, అర్థమైందా? వెటకారపు మాటల చేత మనలను తూట్లు పొడిచినా, చెప్పండి, ఈ ధైర్యం అనేటువంటి దీపం లోపల ఉన్నప్పుడు, ధైర్యం అనే దీపం వెలుగుతున్నప్పుడు నిశ్చయంగా ఒక మాట చెప్తున్నాను నేను, ఏ మరణం ఎద్దకు రాదు, ఏ అపజయం ఎద్దకు రాదు. వచ్చినా ఒక రోజున నిన్ను తిరిగి మరలా దేవుడు విజయంతో అలంకరించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓడిపోనివ్వడు ఆయన. ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడే నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే తల పైకెత్తి నీ తలను చెక్కుముకి రాతి వలె నీ ముఖాన్ని మార్చబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, ఈమె ధైర్యం చేత అలంకరించబడింది. 7 చెలికత్తెలు ఆమెను అలంకరిస్తున్నారు. మొట్టమొదటి చెలికత్తె ధైర్యంతో అలంకరించింది. అందుకే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మరణపు ఊరులు దాటుకుంటూ వెళ్ళింది, తన తరాన్ని బ్రతికించడానికి, రాబోతున్న తరాలను ఊపిరి తీసుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు బ్రతికారు, ఆ రాటి యూదులు బ్రతికారు. వారిలోంచి కొన్ని తరాలు వచ్చాయి, కొన్ని వందల తరాలు వచ్చాయి ఇప్పటి వరకు, కొన్ని వేల తరాలు వచ్చాయి ఇప్పటి వరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి గర్భాల్లో నుంచి వాళ్ళని శిశువులుగానే చంపాలని సాతాను చూస్తే వారిని బ్రతికించి వారిలో నుంచి అనేక జనాలు తీసుకొచ్చింది ఆమె. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో రాబోతున్న కాలపు ఆ మహిమ కలిగినటువంటి స్థితిని చూస్తూ ముందడుగు వేసింది. మరణాన్ని కూడా, తన మరణాన్ని, ప్రజల మరణాన్ని, ఇద్దరి మరణాలు రెండు వైపులా, ఒకవైపు తన ప్రజల మరణం, ఇంకొక వైపున తన మరణం, 2 వైపుల మరణాలు ఉన్నప్పుడు ఆమె నడుచుకుంటూ దీవిటిగా వెళ్ళింది. మరణ గుహలోనికి వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మృత్యు కుహరంలోనికి అడుగుపెట్టింది. కానీ ఏం చేసింది? ఆమెలో ఉన్న ధైర్యం మరణాన్ని పటాపంచలు చేసింది. ప్రైజ్ ద లార్డ్. బలహీనత వచ్చిందా, రోగం వచ్చిందా, సమస్య వచ్చిందా, బాధలు వచ్చాయా, అనుకునని నష్టం వచ్చిందా, అనుకునని బాధ వచ్చిందా, దిగులు పడకు. చెబుతున్నాను ఈ రోజున, నిశ్చయముగా నీ దేవుడు నీలో ఉన్నట్టు ఆ ధైర్యపు ఆత్మను పెట్టి ఉన్నాడు. ఆ ధైర్యపు ఆత్మను పెట్టి ఉన్నాడు. తిరిగి నేను లేవనెత్తబోతున్నాడు, తిరిగి కట్టబోతున్నాడు, తిరిగి మునుపటి కంటే అధికమైనటువంటి మేలుతో నింపబోతున్నాడు, మునుపటి కంటే అధికమైనటువంటి శక్తివంతమైనటువంటి బిడ్డగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయనను సిగ్గు పడనివ్వడు, అవమాన పడనివ్వడు, ఆయన నీ ముఖాన్ని కిందకు దిగనివ్వడు. నీ తండ్రి నీలో పెట్టిన దీపం ఆరిపోనివ్వడు. నీలో పెట్టిన ధైర్యపు ఆత్మ ప్రపంచాన్ని వెలిగించేదిగా, మరణపు లోయలను వెలిగించేదిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వ్యాధుల లోయలను వెలిగించేదిగా ఆ యొక్క హృదయాంతరంలోటువంటి ఆ వెలుగు ప్రకాశింప చేయబోతున్నది. అనేకులకు దీపంగా మారబోతున్నావు, అనేకులకు వెలుగుగా మారబోతున్నావు, రోల్ మోడల్గా మారబోతున్నావు. ఈరోజు ఎస్తేరుని ఆమె ఒక రాణిగా ఉండి అలంకరించబడి తింటా తాగుతా విలాసవంతంగా బ్రతికితే అట్లాంటి రాణులు కొన్ని వందల వేల మంది వచ్చారు, చచ్చిపోయారు. వారికి అందవన్నంతసేపు అలంకరించుకున్నారు, అందవన్నంతసేపు బాగా తినగలన్ని రోజులు తిన్నారు. ఆ ఉద్యానవనాలు, ఈ ఉద్యానవనాలు, అటు పరిగైతే రిటు వెళ్ళారు, ఆ యాత్రలు ఈ యాత్రలు చేశారు, చివరికి మరణ పాత్రలో మరుగైపోయారు.
చాలామంది జీవితాలు ఇట్లనే ఉంటాయి. కానీ ఎదురీదేటువంటి వాళ్ళు ఉన్నారు ధైర్యముతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదురీది నడిచేటువంటి వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు. ఎస్తేరులాగా ధైర్యంతో నిలబడినటువంటి వారు చరిత్రలో నిలబడ్డారు. చరిత్ర పుటలు దాటిపోయినా సరే, వాళ్ళ కాలం దాటిపోయినా సరే వాళ్ళు మాత్రం అలాగే నిలబడి ఉన్నారు. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చినటువంటి కాలములో ధైర్యం లేకుండా బ్రతుకుతున్నావేమో. ప్రతినిత్యం భయం, అమ్మో మా ఆయన ఎవరైనా పెళ్లి చేసుకుంటాడేమో, అమ్మో మా ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో, మా భార్యకి ఏమైనా అక్రమ సంబంధం ఉందేమో, మా పిల్లలు ఏమైనా అయిపోతారేమో, ఓయమ్మ ఏం జరుగుద్దో, ఎప్పుడు భయమే. చచ్చి 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 బతుకుతున్న జీవచ్చవాళ్ళలాగా. నో, నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడికి ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన నెరవేర్చబోతున్నాడు. ప్రపంచం అంతా విడిచినా సరే నిన్ను చెయ్యి పట్టుకునే దేవుడు యేసు, నిన్ను నడిపించే దేవుడు యేసు, నిన్ను ఉన్నత శిఖరాన్ని తీసుకొని పోయే దేవుడు యేసు. ఆయన చేతిలో నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ యొక్క పరలోకపు తండ్రిని సృష్టికర్త చేతిలో నీవు ఉన్నావు. నీ పరలోకపు తండ్రి చేతుల్లో నువ్వు సురక్షితంగా క్షేమంగా ఉన్నావు. సహోదరుడా, ఏ ఉపద్రవమైనా ఏ బలహీనతైనా నిన్ను తాకటానికి వీల్లేదు. దేవుడు ఆజ్ఞాపించడు. నీ పట్ల గొప్ప ఉద్దేశం దేవునికి ఉంది. నీ చుట్టూ పెను తుఫాన్లు ముసిరినా, శత్రు బలము శత్రు పంజ విసిరినా, ఎటువంటి పరిస్థితులు కూడా నిన్ను ప్రమాదానికి అప్పగించడు దేవుడు, నిన్ను మరణానికి అప్పగించడు దేవుడు, శత్రువుకు అప్పగించడు. ఆయన ఇచ్చకు నిన్ను అప్పగించడు. సాతాను యొక్క ఇచ్చకు గువ్వను అప్పగించడు. ఆయన గువ్వ లాంటి నీ జీవితాన్ని ఆయన అప్పగించడు. ఆయన పట్టుకుని ఉన్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. నీ భవిష్యత్తుని ఉన్నతమైన శిఖరం నిలబెట్టబోతున్నాడు. ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. నీకోసం నేను ఆఖరిలో ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, భయంతో నువ్వు ఒకళ్ళు బిక్క చచ్చిపోయి ఉన్నావేమో, భయంతో ప్రతి రాత్రి నిద్ర పట్టకుండా కలవరపడుతూ దుఃఖపడుతున్నావేమో, నీకున్న సమస్యలు తలుచుకొని డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉన్నావేమో, లేనిపోయిన సమస్యలు ఊహించుకొని ఒకవేళ పాతలు తొక్కబడి ఉన్నావేమో, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నా జీవితం ఏం కాబోతుందో, నా బ్రతుకు ఏమైపోద్దో, అయ్యో నా జాతి ఏమైపోద్దో అంటూ ఒకళ్ళు కుమిలిపోయి ఎస్తేరు అక్కడే కూర్చొని ఉంటే ఈ రోజు నా చరిత్రలో ఆమె మరుగైపోయి ఉండేది, జీవగ్రంథాలు మరుగైపోయి ఉండేది. ఆమె గురించి చదువుకునేటువంటి వాళ్ళు ఉండరు, ఆమె గురించి ప్రకటించే వాళ్ళు ఉండరు. దేవుడిని ఒక ప్రకటనగా చేయబోతున్నాడు. ఒక జీవ పుస్తకాలను రాయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక పాఠంగా మలచబోతూ ఉన్నాడు. నీకు విజయోస్ తెలుసు కదా, మీకు కాళ్ళు చేతులు లేవు, కానీ దేవుడు ఏం చేశాడు? అతన్ని పిలుచుకున్నాడు. అన్నీ ఉన్నటువంటి మనం అడుక్కొని తింటున్నాం చాలాసార్లు, కానీ అతను ఈరోజు ప్రపంచానికి పెట్టేవాడు అయ్యాడు, ప్రపంచాన్ని మేలుకొలిపేవాడు అయ్యాడు. అన్నీ ఉన్న మనం అధైర్యపడతాం అనేక సార్లు, కానీ అతడు ఏమయ్యాడు? దేవుని ఒక్క మాట చేత పట్టుకున్నాడు. నువ్వు దేవుని మహిమ కొరకు పుట్టావు. నీ జన్మ నీ తల్లిదండ్రుల పాపం వల్ల రాలేదు, నీ అన్నదమ్ముల పాపం వల్ల రాలేదు, నీ పాపం వల్ల రాలేదు. నీ జన్మ దేవుని మహిమ కోసం వచ్చిందనేటువంటి ఒక్క మాటను పట్టుకొని ప్రపంచాన్ని దేవుని మహిమతో నింపుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య కూడా చాలాసార్లు రీసెంట్గా ఆయన గురించి రాశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని, అసలు చచ్చిపోయాడని చాలాసార్లు రాశారు. కానీ అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి ఆయన ఇప్పటికీ పోరాడుతారు. స్టిల్ హీస్ ఫైటింగ్ విత్ ద ప్రాబ్లమ్స్, విత్ ద సిట్యుయేషన్స్. ఇప్పటికీ పోరాడుతున్నాడు. ప్రపంచం ముందు ఆయన తల వంచి మరి విగత జీవిగా పోవడం అతనికి ఇష్టం లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్యాలు చుట్టుముట్టిన పోరాడుతున్నాడు. ఇప్పటికీ ధైర్యంతో చెబుతున్నాడు, నేను స్టిల్ ఐఎమ్ అలైవ్ అని చెప్తూ ఉన్నాడు. నాకు చనిపోయి దేవుడితో ఉండటం ఇష్టమే, కానీ ఓడిపోయి చావటం అతనికి ఇష్టం లేదు అని పోరాడుతున్నాడు ఇప్పటికీ కూడా. ప్రియ సహోదరుడా, ప్రతి చిన్న విషయానికి సతికిలబడి సమస్యకు అప్పగించుకొని సంపేయి మరణమా వచ్చేయి, ఒక 10 సంవత్సరాల ముందే రా, 20 సంవత్సరాల ముందే రా చెప్పి తల తీసుకుపోయి దాని చేతులు పెడుతున్నాం. మరణపు ఉత్సులో మనమే బిగించుకుంటున్నాం, కాళ్ళు చేతులు మనమే కట్టుకుంటున్నాం. నెవర్. బ్రతికిచ్చింది చావటానికి కాదు, చచ్చేదాకా పోరాడడానికి, చచ్చేదాకా నీ జీవితంలో దేవుని విజయాన్ని చూడడానికి, చచ్చేదాకా దేవుని ఇచ్చినటువంటి అవకాశాలు వాడుకొని గొప్ప శక్తితో నిలబడటానికి. అందుకే పుట్టావి ఈ రోజున, అందుకే బ్రతుకుతున్నావు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాఫీగా ఉంటే బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోదాం. నో, అందుకోసం కాదు. సమస్యలు ఎదురించి దేవుడితో కలిసి గొప్ప శక్తితో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీలో దేవుడి పిరికాత్మను ఉంచలేదు. సహోదరుడా, నువ్వు పిరికివాడిగా పడిపడడం దేవుని చిత్తం కాదు. సహోదరి, పిరికిదానిలాగా చతికిలబట్టడం దేవుని చిత్తం కాదు. నువ్వు లేచి ఉల్లాస వస్త్రం ధరించుకో, ఘనత గల వస్త్రం ధరించుకో. ఖ్యాతి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది, సమాధానం నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది, ఘనత నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. రాబోవు కాలపు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని పౌలు అంటున్నాడు. ఇప్పుడు వచ్చే ఏ శ్రమ అయినా రాబోయే కాలపు మహిమ ముందు నిలబడలేవు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున ధరించుకో ధైర్యం గల దత్తపుత్ర ఆత్మని. ప్రతిరోజు చెప్పు, ప్రభువా నాలో పిరికి ఆత్మ ఉండటానికి వీలు లేదు, నేను పిరికి వ్యక్తిగా బ్రతకడానికి వీలు లేదు, నా జీవితంలో పిరికితనం రావడానికి వీలు లేదు, నా జీవితంలో మీరు ఉండాలి ప్రభువా, నా బ్రతుకులో నీ ఉండాలి నాయన, నీ కృప నాకు తోడుగా ఉండాలి ప్రభా, నన్ను ఒట్టి చేత్తో విడిచిపెట్టొద్దయ్యా, నా జీవితాన్ని ఒట్టి చేత్తో విడిచిపెట్టొద్దయ్యా, నీ కృపలో నన్ను నిలబెట్టు తండ్రి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నిశ్చయంగా నీ దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ ఆకాంక్ష నెరవేర్చబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. తలల ఉంచి ప్రార్థన చేసుకుంటాం. సహోదరుడా నాతో పాటు మోకరించు, సహోదరుడు నాతో పాటు మోకరించు, నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. ఇదిగో ఈ రోజున దేవుని మహిమని మీరు చూడబోతూ ఉన్నావు, దేవుని శక్తి దిగి రాబోతున్నది. నువ్వెంత భయంకర లోయలో ఉన్నా సరే, ఎటువంటి భయానక పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నా సరే, ఈ రోజు దేవునికి ఇచ్చేటువంటి మాట శక్తి గలది. నువ్వు చేసే ప్రార్థన నీ యొక్క పరిస్థితులు మార్చబోతున్నది. నువ్వు చేసే ప్రార్థన ప్రాకారాలు కోల్చబోతున్నది. ఎదురుగా నిలబడి సవాలు చేసినటువంటి ప్రాకారాలు ముక్కలు చేయబోతున్నది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? అందరం తలలు ఉంచి ప్రార్థన చేసుకుంటాం నాతో పాటు కలిసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎంతమంది ప్రభా తండ్రి నిరాశలో నిస్పృహలో పట్టబడ్డారు, ఎంతమంది దుఃఖంలో పట్టబడ్డారు, సమస్యల వలలో చిక్కుకొని పోయి తండ్రి, మరణపు ఉచ్చుల్లో చిక్కుకొని పోయి తండ్రి, బయటికి రాలేక నిందలో అవమానములో ఎంతమంది చిక్కుకొని పోయి ఇక నేను బ్రతకలేను, నాకు బ్రతుకు లేదు, చావు తప్ప ఏదీ లేదు, మరణము తప్ప ఏదీ లేదు అంటూ మరణం కోసం అర్రులు చాస్తూ ప్రభా, మరణం కోసం ఎంతమంది అయితే ప్రభా కాచుకొని ఉన్నారు తండ్రి. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి మరణ దురాత్మను, ఆత్మహత్య దురాత్మను, తమను తాము చంపుకొని ఆత్మహత్య దురాత్మను యేసుక్రీస్తు నామములో గద్దించండి ఇప్పుడు రైట్ నౌ. సైతాన్ని విడిచి పెట్టు. మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయం ఎక్కడ? యేసు తన శిలువలో కొట్టివేసి ఉన్నాడు. యేసు సమాధిని బ్రద్దలు చేసి విజయోత్సవంతో తిరిగి లేచాడు. ఆయన మా తండ్రి, ఆయన వారసులం మేము. మరణపు ముళ్ళు విరిగిపోయిందని చెబుతున్నాం. యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ బిడ్డలు తిరిగి బ్రతకాలి నాయన, లేచి నిలబడాలి తండ్రి, లేచి నిలబడాలి తండ్రి. కృపతో నింపండి నాయన, మీ జీవముతో నింపండి ప్రభువా. యేసు క్రీస్తు నామములో తండ్రి వారి మీద ప్రతి నింద అవమానము రెట్టింపు ఘనతగా తిరిగి వచ్చునుగాక తండ్రి. వారి మీద ఉన్నటువంటి అపకారమంతా కూడా కొట్టి వేయబడునుగాక తండ్రి నాయన, అపనిందలన్నీ కొట్టి వేయబడునుగాక తండ్రి. మీ కృపతో నడిపించి బలప సాయం చేయండి అయ్యా. యేసయ్యా, యేసయ్యా కన్నీరు తొడవండి అయ్యా. బ్రతుకుతానో లేదో, ఈ రోగం బ్రతికిస్తుందో లేదు అయ్యో అని రోగాన్ని చూసుకొని ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభు. అప్పుల బాధల్లో కూరుకొని పోయి ఈ అప్పు ఎలా తీరుతాయి, శక్తికి మించిన అప్పులు అయిపోయాను, ఎవరు తీరుస్తారు, ఎటు నుంచి నాకు దారి తెరవబడుతుందని ఎంతమంది విలపిస్తున్నారయ్యా. మరణపు లోయల్లోకి ఎంతమంది అడుగులు వేస్తున్నారు, బ్రతకలేక తండ్రి నాయన ఎంతమంది అయితే కుమిలిపోతున్నారు తండ్రి, ఎంతమంది రోధిస్తున్నారో ఎవరికి వినబడకుండా. ఆ మూగ రోదన, ఆ మూగ వేదన యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడాలి తండ్రి. విడుదల కలుగునుగాక తండ్రి. చెయ్యని నేరానికి జైల్లో మగ్గిపోతున్నటువంటి ప్రజలు, కటకటల మధ్యలో నలిగిపోతున్న ప్రజలు యేసు క్రీస్తు నామములో ధైర్యమును కోల్పోయినటువంటి వారు లేచెదరుగాక తండ్రి. ధైర్యమును కోల్పోయిన వారు తిరిగి లేచెదరుగాక తండ్రి. మరణపు వాసన ముక్కలై పోవునుగాక తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సాయం చేయండి. నా ప్రియ తమ్ముడు నాయన, నా ప్రియ సహోదరి తండ్రి, నా ప్రియ సహోదరుడు ప్రభు, నా ప్రియ తల్లి తండ్రి, చిన్న బిడ్డల ప్రభు బ్రతకాలి తండ్రి. యేసు క్రీస్తు నామములో తండ్రి ధైర్యంతో బ్రతకాలి నాయన, ధైర్యంతో లేవనెత్తబడాలి ప్రభు. మీరే కృప చూపు నడిపించండి అయ్యా. ఎంతమంది నాతో పాటు కన్నీటితో ప్రార్థిస్తున్నారు యేసయ్యా, ఎంతమంది ప్రార్థిస్తున్నారు అయ్యా, వారందరికీ విడుదల కలగాలి. యేసు నామములో వారి తల మీద చెయ్యి పెట్టండి అయ్యా, వారి చేతిని పట్టుకోండి అయ్యా, వారి వీపు మీద మీ చెయ్యిని ఉంచి ధైర్యపరచండి అయ్యా, వారి తల మీద చెయ్యి పెట్టండి, నూతన జ్ఞానంతో అలంకరించండి, సమస్యలు ఎలా ఎదుర్కోవాలో నూతన శక్తిని దయచేయండి తండ్రి. మీ సహాయకరస్తమును చాపి నడిపించండి, దయతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి అయ్యా.
మీ కార్యములు నూతనపరిచి నడిపించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ధైర్యం గల దత్తపుత్రాత్మతో నింపి నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2